హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. అసలు రాగుల్లో ఎన్ని న్యూట్రిషన్ ఉంటుంది, అసలు ఎలా తింటే అవన్నీ సస్టైన్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 100 గ్రామ్స్ ఆఫ్ రాగుల్లో మామూలుగా అయితే ఒక 6 to 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. ఫైబర్ అయితే ఎక్కువ ఉంటుంది, 10 to 11 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే మనం నానబెట్టడం వల్ల ఆ ఫైబర్ అనేది చక్కగా మనకు అరగడానికి ఈజీ అయిన ఫామ్లోకి మారుతుంది అనమాట, నెలలో 8 గంటలు నానడం వల్ల. ఓకేనా, అలా నానిన ఫైబర్ని మనం మిక్సీ పట్టేస్తున్నాం కాబట్టి బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తే ఆ ఫైబర్ అనేది అసలు కనబడకుండా అది కూడా వన్ ఆఫ్ ది కార్బ్ కింద మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలా బరకగా మిక్సీ పట్టడం వల్ల ఫైబర్ అనేది అలానే ఉంటుంది. అండ్ మనం ఆ మిక్సీ పట్టిందని జల్లించట్లేదు, ఇంక ఏమీ చేయట్లేదు, డైరెక్ట్ దాన్నే జావ కాసేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 10 to 11 గ్రామ్స్ ఉన్న ఫైబర్ మనకు 10 గ్రామ్స్ అలానే ఉంటుందండి. ఒక 1 గ్రామ్ పోయినా కూడా చక్కగా ఇలాగా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి పోవు అనమాట. రాగుల్లో మనకి ప్రోటీన్ ఫైబర్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం ఎక్కువేనండి. అలాగే వాటితో పాటు మనకి ఐరన్, పొటాషియం ఇవి కూడా ఉంటాయండి. కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది రాగుల్లో. ఓకేనా, సో మనం దాన్ని ఇలా మజ్జిగతో పులియబెట్టడం వల్ల ఏమవుతుందంటే, పులియడం వల్ల బి విటమిన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఈ బి విటమిన్స్ ఫామ్ అవడం వల్ల ఆల్రెడీ పెరుగులో కూడా మనకి కొంచెం ప్రోటీన్ అనేది ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది. సో ఈ పులియబెట్టే ప్రాసెస్లో ఇవన్నీ కూడా చక్కగా ఎక్కువ ప్రోబయోటిక్స్ ఫామ్ అవుతాయి. అలాగే అందులో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీకి అబ్జర్వ్ అవ్వడానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. ఈ విధంగా చేసుకుని తాగితే షుగర్ అనేది పెరగదండి, చాలా బాగా కంట్రోల్గా వస్తుంది. ఇది మన బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే మన ఈవినింగ్ డిన్నర్ ప్లేస్లో ఈ జావనైతే తాగడానికి ప్రిఫర్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. చాలా న్యూట్రిషనల్ విత్ హై ఫైబర్, హై ప్రోటీన్ అండి. ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని అయితే మీరు తాగితే దీంట్లో బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి. షుగర్ పెరుగుద్దని అసలు భయపడకండి, ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా. మీరైతే ఖచ్చితంగా చేసుకుని తాగండి. నేను అస్సలు ఇష్టపడేదానికి అది జావని, అలాంటిది నేను డయాబెటిక్ పేషెంట్ని. సో దానికోసం నేను ఎన్నో రీసెర్చ్ చేసేసి ఇలా హెల్దీ స్టైల్లో ట్రై చేశానండి. నాకైతే